వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, గ్రామ సమస్యలపై మంత్రి పొన్నం సమీక్ష. వన మహోత్సవం 100% పూర్తి కాలేదు, ప్రతి మొక్కను సంరక్షించాలి మంత్రి కొండా సురేఖ. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలి, మలక్పేట వాసుల డిమాండ్. వత్రా పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఫ్లోర్ లీడర్ స్వర్గీయ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరును సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు పెట్టాలని మలక్పేట్ వాసులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మలక్పేటలోని పలు కాలనీల ప్రతినిధులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. ప్రజల కోసం సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన మహానుభావుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆయన చేసిన సేవలకు గుర్తుగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు ఆయన పేరు పెట్టాలి అని వారు కోరారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను భావితరాలు గుర్తుంచుకునేలా ప్రభుత్వం తక్షణమే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ఆయన అభిమానులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. నా పేరు పి కృష్ణమురళి, మన బ్యాంక్ కాలనీ GA2 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆయన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన చేసిన సేవ ఇంత కాదు. ఒక టీడీపీ గవర్నమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా ఒక సామాన్య మానవుడిగా అందరి సాధక బాధకాలు అందరికీ తెలుసుకొని మేము అడగకుండానే ఆయన మాకు ఎంతో సేవ చేశారు. ఈ కాలనీలో ఇంత డెవలప్మెంట్ చేసిన కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ కానీ, కట్టడం కానీ అన్నీ మేము అడగకుండానే మాకు చేశారు. ఆయన ఈ ఏరియా సైదాబాద్ డివిజన్లో ఏరియా చేసినటువంటి సేవ చాలా అమోఘం. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజున పుట్టారు కాబట్టి ఆయన 5th సెప్టెంబర్ ఆయన పుట్టినరోజు చాలా సుదీనం అది. అటువంటి ఆయనకి గౌరవ సూచకంగా ఈ స్టీల్ బ్రిడ్జి ఏదైతే కట్టారో ఆయన పేరు పెట్టడం మాకెంతో చాలా సంతోషంగా ఉంటే ఆయన పేరు పెట్టాలని మేము మనసారా కోరుకుంటున్నాం మేమందరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామరాజు. నేను ఇక్కడ SBH కాలనీ గడ్డినారం వెంచర్ వల్ల ఉంటాను. నాకు ఇక్కడ గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. నేను అనేక సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటూ సమాజానికి సేవ చేయటం కూడా జరిగింది. ఆ కార్యక్రమాల్లో సింగిరెడ్డి శ్రీనివాస్ గారు ఎన్నో విధాలుగా సహకారం చేశారు. ముఖ్యంగా వారు చేసిన సహాయం మేము మర్చిపోలేము. మేము అప్పుడు ఒక వృద్ధాశ్రమం పెట్టినప్పుడు అనేక విధాలుగా సహకరించారు. అలాగే వివేకానంద కేంద్ర ఇక్కడ మనకు ప్రారంభించినప్పుడు వారు అందులో ఎంతో ఎన్నో విధాలుగా సహకరించారు. అలాగే మా GBRM ట్రస్ట్ కూడా వారు సహకరించారు. అలా పిలవగానే అలా వచ్చి వారు చాలా సాఫ్ట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, మంచి స్నేహశీలి. అందరికీ చిన్న లెవెల్ నుంచి కూలీవాడు పిలిచినా వచ్చేవారు, పెద్దవాళ్ళు పిలిచినా వచ్చేవారు. వారిని మేము ఎప్పుడు మర్చిపోలేము. వారికి నిజంగా మేము గుర్తు చేసుకుని వారికి సుమాంజలి అర్పిస్తున్నాము. జిల్లా కలెక్టరేట్ నుంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ VBG రామ్జీ పథకం కింద కూలీలకు పెద్దపీట వేస్తూ వేతన జీవులకు పనుల కల్పన ద్వారా సరాసరి వేతనం పొందే విధంగా ఉపాధి కల్పించాలని, పథకం అమల్లో పురోగతిని ఇంకా పెంచాల్సి ఉందన్నారు. మెట్ట ప్రాంత మండలాల్లో 100% ఉద్యానవన ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జలధార, జలహారతి 2వ దశ
దశ కింద 6 మండలాల్లో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేసి నివేదికలను పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. మిగిలిన మండలాల్లో పనులను గుర్తించి తక్షణమే ప్రాతిపదికనలో వచ్చే వారానికి సిద్ధపరిచి అనుమతులు పొందాలని ఆదేశించారు. తద్వారా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆ దిశగా పనులు ప్రతిపాదించాలన్నారు. ఆ సమయానికి తెరవాలని క్లీనింగ్, శుభ్రత మరియు ఆహార నాణ్యత అంశాలను ప్రాధాన్యత ఇస్తూ సంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలన్నారు. గ్రామీణ పట్టణ తాగునీటి సరఫరా సమయానికి నాణ్యతతో సరఫరా చేయాలని, తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా మెలకువలు పాటించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రత, సాగునీటి సరఫరా, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది హాజరు, ప్రవర్తన మరియు ప్రభుత్వ సేవలు అందించడంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని స్పష్టం చేశారు. ముందుకు బెటర్ ఉంది కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ ఏలేశ్వరం, కొత్తపల్లి రెండు 35 కన్నా తక్కువ ఉన్నాయి. కొత్తపల్లి వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఎందుకు రావట్లేదు జనాలు? సార్ ఆల్రెడీ వర్షం అప్లోడ్ చేయవలసిన 3000 వరకు ఉన్నాయి సార్. ఓకే, ఈ రోజు అప్లోడ్ చేస్తాం. ఈ రోజు ఏం వస్తుంది సార్? అది ఈ రోజు అప్లోడ్ చేస్తాం సార్. ఏలేశ్వరం 35.64% అగైన్స్ టార్గెట్. నర్సరీ 4116 ఉన్నాయండి. మాస్టర్ ఇంకా క్లోజ్ చేయలేదండి, అందుకు తక్కువ వర్షం లేదండి. is completed. Then పెద్దపూడి అడ్మిట్ చేయండి. ఎంపీడీ ఆఫీస్ పెద్దపూడి అడ్మిట్ చేయాలి సార్. మాట్లాడండి. హార్టికల్చర్ ప్లాంటేషన్ వచ్చేటప్పటికి అగైన్ పెద్దపూడి 8 acres టార్గెట్, 0.5 acres ప్లాంటింగ్ అయింది. మొన్న లాస్ట్ వీక్ ఇంకా 95 చేశాను. నాకు 2 ఎకరాల దాకా చెప్పారు. సార్ లాస్ట్ సార్ నమస్తే సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్ సరే, జనరల్ హార్టికల్చర్ ఆయిల్ ఫార్మ్ సంబంధించి 10 మంది రైతులు ఐడెంటిఫై చేశాం సార్. అందులో మన ఎలిజిబుల్ పర్సన్స్ రాలేదు సార్. ఎలిజిబుల్ పర్సన్ కోసం మేము ట్రై చేస్తున్నాం సార్. అంటే మాకు పెద్ద రైతులు 20 ఎకరాలు 50 ఎకరాల రైతులు మాకు ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు సార్. స్పీడప్ చేయండి. వారం ఇదే చెప్తున్నాం. ఏమి ఎక్స్పర్ట్ కనిపించట్లేదు. అందరూ వచ్చి చేసుకుంటే అది ఎవరైనా చేసే పని. అది కష్టంగా ఉన్నది. ములుగు జిల్లాలోని పెస్రా పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీ చేసి అనంతరం మాట్లాడిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ గారు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
మిర్యాలగూడలోని గురుకుల మోడల్ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థులతో చపాతీలు తయారు చేయిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయిస్తున్నారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో విద్యార్థులు చపాతీలు తయారు చేస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులతో వివిధ పనులు చేయిస్తున్నారంటూ వీడియోలు వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల సంక్షేమంపై అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా వారి హక్కులు మరియు సంక్షేమాన్ని కాపాడేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామంలో పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామ సమస్యలపై, వ్యక్తిగత సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అనేక అంశాలతో పాటుగా ప్రజలకు కొన్ని అవగాహన, జీవితంలో రోజువారీ కార్యక్రమాల్లో మనం ఏం చేయాలో వాటన్నిటిని కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దయచేసి అందరూ వినండి. సర్పంచ్ గారు మాట్లాడతారు. మీరు గ్రామస్తుల సమస్యలు ఏమున్నా నాకు కాగితం రూపాయలు అందరు ఇవ్వండి. అధికారులు కూడా చెప్తారు. అధికారులు కూడా దయచేసి మీ అందరూ కూడా కొన్ని వివరిస్తారు, వినండి. ఇలా మీ పెరకపల్లి గ్రామ చిరకాల వాంఛైనటువంటి అనేక పనులు మీ గ్రామాలు సంతృప్తిగా ఉండే విధంగా చేయడం జరిగింది. ఈ గ్రామానికి చాలా కాలంగా మీ ఆకాంక్ష ఉండే, చాలా కాలంగా పెద్దల నుంచి అడుగుతా ఉన్నారు. అది కానీ ఇలా ప్రారంభోత్సవం అంటే పనులు పూర్తి చేసుకొని ఉపయోగించుకునే దశలు వచ్చినాయి. కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మన విషయాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఏ విధంగా వాటిని మార్పు చేసుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఎటువంటి వ్యవసాయం చేసుకోవాలి, ఏమి వేసుకుంటే మనకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాం అనేటువంటి అంశాల మీద మరి ఏపీఓ గారు ఈ యొక్క నీటికి సంబంధించిన అంశం మీద చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. రాణి గారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ ప్రజలు అందించిన అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్ రవి స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార చర్యల గురించి వర్చువల్గా ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ మాట్లాడారు. వరంగల్ బల్దియాలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. పైడిపల్లి శివారులోని సర్వే నెంబర్ 527లో భూమి, ఇల్లు లేకపోయిన రామస్వామి వెంకటరెడ్డి అనే వ్యక్తికి అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయించారని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధితులు కమిషనర్కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయడంతో పాటు అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనమల్ల గణపతి టెంపుల్ దగ్గర ఉంటుంది మాకు 2020లోనే మాకు ఇంటి నెంబర్ ఇచ్చిర్రు. మా ఇంట్లో మేమే ఉంటున్నాము. మా నెంబరు మీద 527 అతని సర్వే నెంబర్, అసలు ఆయన భూమే లేదాడ. ఆయనకు మాదే అని చెప్పేసి ఈ ఏడీ మేడం వచ్చేసి మేము కిరాయికున్నామేకు చెప్తుందట, వెంకటరెడ్డి ఇచ్చిండు అని చెప్పేసి ఆమెతోటి బెదిరించుకుంటే చెప్పిస్తుందట. అంటే ఆమె నేనెందుకు చెప్తామ్మా, నాకు ఇచ్చింది నీలార్కు మంచిగా ఇచ్చింది, ఆమెదే ఇల్లు ఇది అని చెప్పేసి ఆమె అన్నది. మళ్ళీ ఒకేసారి ఈ నెంబర్ క్యాన్సిల్ చేసి మాకు నోటీస్ పంపించింది.
ఏంది మేడం మరి ఇట్లా నెంబర్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు ఇంటి నెంబరు అని చెప్పేసి మేము అడిగితే మీరు ఏడీ సర్వే రిపోర్ట్ పెట్టుకుని రండి, అది 527లో ఉన్నది 624లో లేదు అని చెప్పేసి ఆమె అంటది. సరే అని ఏడీ సర్వే నెంబర్ పెట్టించినాం. ఏడీ సర్వే నెంబర్లో 624/1లోనే ఉంది, మా ల్యాండ్ దగ్గరనే ఉంది. అతను వచ్చేసి మా ఇంటి గోడ కూలగొడితే ఎఫ్ఐఆర్ అయింది. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఇంట్లో ఉన్నది వీళ్ళు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈజీగానైతే చేయరు కదా. ఇగో ఈ ఇంట్లో మేమే లేమని చెప్పేసి ఆయన ఉన్నాడని చెప్పేసి ఆమె మా నెంబర్లు క్యాన్సిల్ చేస్తుంది డీసీ మేడం. అసలు 527లో ఇల్లే లేదు, ఇంటి నెంబర్ ఎట్లా ఇస్తారు, బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు, ఎల్ఆర్ఎస్ ఎట్లా ఇస్తారు. ఇగో ఇది మాది అని చెప్పేసి ఏడీ సర్వే రిపోర్ట్ కూడా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినాము. మళ్ళీ సాగదీస్తుంది. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఇమ్మీడియట్లీ మా నెంబర్ని మాకు అలర్ట్ చేయాలి. మా భూమి కానప్పుడు మాకు నెంబర్లు ఎట్లా ఇస్తుందండి? మాకు నెంబర్లు ఎట్లా ఇస్తుంది? ఆల్రెడీ మా నెంబర్ల మీద మళ్ళీ నెంబర్ ఎట్లా ఇస్తారని చెప్తే ఆయన నెంబర్ అప్పుడు క్యాన్సిల్ చేసింది. 2020లోనే క్యాన్సిల్ చేసిర్రు. చేసినాక మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయనకి నెంబర్ అలర్ట్ చేస్తా అంటారు. ఎంక్వైరీకి పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఎంక్వైరీకి రాడు. ఫోన్లు చేసినా ఇప్పుడు వస్తే అప్పుడు వస్తాడు అంటాడు, వెళ్ళిపోతాడు. సమ్మద్దు. ఇగో కరెంటు బిల్లు కూడా చూడండి. మేము ఆ ఇంట్లో మేము లేకపోతే మా కరెంట్ బిల్లు ఇంటి పన్ను ఎట్లా తీసుకుంటారు? 2 నెంబర్ తీసుకున్నారు. మాకు మేము 2020లో మేము భూమి కొనుక్కున్నప్పుడు చూడండి కరెంట్ బిల్లు మొన్న రీసెంట్ గా బిల్లు ఆమె క్యాన్సిల్ చేసినాక వచ్చిన బిల్లు. ఆ గోడకు కరెంటు మీటర్ కూడా మాది ఉంటుంది. పదండి ఇప్పుడు మా ఇల్లు చూపెడతాం మేము. ఆయన 527లో ఇల్లు ఏడున్నదో చూపెట్టాలి. ఆ లేని వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు అంటే లంచాలు ఇస్తే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను లంచం ఇచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ నా పేరు మీద ఇయ్యమని అంటే ఇస్తారు. ఎందుకంటే నా పేరు మీద ఏది ఉండదు, అయినా ఇస్తారు. ఈ భూమి నాది కాదు, అయినా ఇస్తారు. భూమి ఉండడానికి మాత్రం ఇయ్యరు. మేము ఏడి సర్వే పోలీస్ వాళ్ళు కూడా ఏడీ గారికి ఎంక్వైరీ రాసిండు. ఏడీ గారికి ఎంక్వైరీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సర్వే చేసి ఇవ్వండి రిపోర్ట్ అన్నాడు. రాసిండ్రు వాళ్ళు కూడా. ఈ సర్వే చేసి ఇచ్చిండు. 624లోనే ఉంది, ఇది వీళ్ళదే భూమి అని చెప్పేసి క్లియర్గా మ్యాప్తో సహా పంచనామాలు చేసి అందరికి నోటీసులు 14 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. చూడండి పంచనామాలు ఇవన్నీ క్లియర్గా అన్ని ఇచ్చిండ్రు. 527లో భూమే లేదు, ఆయనకు నెంబర్ ఇస్తారు, బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు. అంటే లంచాలు ఇస్తే ఏదైనా నడుస్తుంది. మన వ్యవస్థ ఇది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్తో ఫైరింగ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పరమేశ్వర్ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం దాష్టికాన్ని నిరసిస్తూ వెంకటరమ జంక్షన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరైనది కాదని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు శాంతియుత మార్గాన్ని ఎన్నుకోవాలి తప్ప విద్యార్థులపై పెల్లెట్ గన్స్తో కాల్పులు జరపడం సరైన విధానం కాదని కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎప్పుడూ అండగా ఉంటుందని పరమేష్ తెలిపారు.
వర్షాలు సకాలంలో రాకపోవడంతో వన మహోత్సవాన్ని 100% పూర్తి చేయలేకపోయామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటుతున్నామని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, పుట్టినరోజులు, శుభకార్యాల సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులు మొక్కలు నాటడాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని, సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పించాలని కోరారు. పెట్టిన మొక్కలు మరి బతుకుతాయో లేవో అనేటువంటి ఒక అనుమానంతో మేము వన మహోత్సవ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున తీసుకోలేదు. మరి ఈ మధ్యలో కొంత వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి మరి సెప్టెంబర్ నెలాఖరు వరకు కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెడితేనే కొంత వాటిని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యేదానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ఒక 10% మొక్కలను, అంటే ఇచ్చిన టార్గెట్లో 10% మొక్కలనైనా కూడా నాటాలి అని చెప్పి మరి కలెక్టర్లకు, డిఎఫ్ఓలకు, సిసిఎఫ్ వాళ్ళందరికీ కూడా, డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇచ్చడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కేవలం స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్స్లలో, ప్రైవేట్ స్కూల్స్లలో, అదేవిధంగా ఇండ్లల్లో, ఈ విధంగా అన్ని చోట్ల కూడా మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని మరి విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి ఒక మొక్కనైనా కూడా పెట్టించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము ఆదేశించడం జరిగింది. మేము ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాము రోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల నిజంగా ఈరోజు వర్షాలు పడడం లేదు అంటే పచ్చదనం లేక కూడా ఈరోజు మనం కొంత నష్టపోతూ ఉన్నాము. మరి మనంగా మన వాతావరణానిగా చెట్లను పెంచాల్సిన అవసరం ఉన్నది. మరి పెంచడమే కాదు, కొట్టేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మనిషి ఒక మొక్కను పెట్టితే ఎంత అంటే ఆయనకు ఒక మొక్కను పెంచిండు అని పేరు వస్తుందో, కొట్టకుండా ఆపితే కూడా అదే పేరు వస్తుంది. ఎందుకంటే ఒక మొక్కను నిల్చోబెడితే కూడా అదే పేరు వస్తుంది. మనం చాలా రీల్స్లో చూసాము, పెద్ద మొక్కలను ఒక మనుషులు పెంచుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవి కొట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ కొట్టేసిన దగ్గర వాటి మీద పడి ఒక ఆమె ఏడ్చేసి రీల్ ఒకటి నేను చూసి చాలా బాధపడ్డాను. అదే పద్ధతిలో మనం ఒక మొక్కను పెంచినప్పుడు కూడా దాని మీద ఒక ప్రేమను పెంచుకుంటాము. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్గా మనకు ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చినాయి. కాబట్టి చెట్టును కొట్టకుండా మళ్ళీ రీప్లాంటేషన్ చేసే కార్యక్రమాన్ని ఎక్కువగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మనకు మొక్కలు చాలా వరకు నరికే అవకాశం లేకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వారికి అమ్మ పేరు మీద కానీ, నాన్న పేరు మీద కానీ, ఏదో ఒకరి పేరు మీద, లేకపోతే వాళ్ళ బర్త్డే సందర్భంగా కానీ, లేకపోతే తల్లిదండ్రుల మ్యారేజ్ సందర్భంగా కానీ, ఇటువంటివి ఎన్నో మంచి రోజులు మనకు వస్తూ ఉంటాయి, అకేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ అకేషన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు మొక్కను నాటినట్టయితే దాన్ని మీరే ఉంది. నీడ పుడితే జీవం నవ్వుతుంది. మనిషి పుట్టిన నాటి నుంచి చెట్టుతోనే బంధం ముడిపడి ఉంటుంది. మనకు ఊపిరినిచ్చేది చెట్టు, మనకు నీడనిచ్చేది చెట్లు, ఆకలి పండునిచ్చేది చెట్లు, అలసిన వేళ సేదనిచ్చేది చెట్టు, ఎండలో ఒడిలో కాపాడుతుంది, వానలో గొడుగులా నిలబడుతుంది, గాలి వీచిన ప్రతిసారి మన ప్రాణం కోసం ఊపిరి పంచుతుంది. మనిషి చెట్టును నాటితే చెట్టు తరతరాలను కాపాడుతుంది. మనిషి చెట్టును నరికితే రాబోయే తరాల భవిష్యత్తునే నరికినట్టు. అందుకే ఒక మనిషి ఒక చెట్టు కాదు, ఒక మనిషి ఎన్నో చెట్ల బాధ్యత తీసుకోవాలి. చెట్టు ఉంటేనే వాన ఉంటేనే పంట ఉంటేనే జీవితం ఉంటేనే మన భవిష్యత్తు. చెట్లను పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం, మన ఊరిని పచ్చగా మార్చుదాం, మన భవిష్యత్తుని పచ్చని భవిష్యత్తుగా తీర్చిదిద్దుదాం. చెట్టు మనిషికి ప్రాణం, చెట్టును కాపాడడం మనిషి ధర్మం. ఇది ఒక్కటి మనకు చాలు. ఇంత మంచి మరి ఒక సందేశాన్ని మనం తీసుకున్నప్పుడు చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ రోజు నుంచి కనీసం ఒక చెట్టునైనా నాటి మరి పెంచాలని కోరుకుంటూ, మనం అనుకున్న గమ్యాన్ని చేరే వరకు కూడా అధికారులు మరి వారి యొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
మరి వర్షాలు పడాలంటే చెట్లను పెంచాలి అని వారి చేతుల మీదుగానే వన మహోత్సవాన్ని ప్రారంభింపజేసి మరి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా నాటాలి అని ఒక మంచి సందేశాన్ని వారు ఆ రోజు మనకు అందించారు. వారి సందేశాన్ని మనం మరి వారి యొక్క ఆ సందేశాన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి పచ్చని తెలంగాణను తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరి ఇంత ఎండలో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా మీరు కూడా మీ కవిత రాసి ఆ రోజు చదివాడు. అంటే పుట్టిన దగ్గర నుండి కూడా చనిపోయే వరకు చెట్టుకు మనిషికి ఉన్న అనుబంధం ఏంటి అని చాలా బాగా రాశాడు అతను. మరి ఆయన ఉన్నాడో లేడో నాకు ఉన్నాడు, ఆయన రిటైర్డా ఉంటుంది. ఇప్పుడు మన చెట్టు యొక్క అవసరం ఏంటో కూడా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి సిసిఎఫ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు స్కూల్కు కొన్ని సీడ్ బాల్స్ ఇచ్చి వాళ్ళకి టార్గెట్ పెట్టండి. సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలో కూడా మీకు వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే మనం విత్తనాన్ని ఒక బంకమట్టి దాంట్లో పెట్టి అది రౌండ్ లాగా చేసి దాన్ని ఎండబెట్టి పెడితే మనం ఏంటంటే అడవులలోకి వెళ్ళేసి ఇట్లా వాటిని విసిరేస్తే అవి ఎప్పుడు వర్షం పడితే అప్పుడే, ఎందుకంటే మామూలుగా విసిరేసామనుకోండి పక్షులు అవో ఇవో తింటాయి, అవి మట్టిలో అవి మొలకెత్తుతాయి. అప్పుడు మనము అడవి దట్టంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దట్టమైన అడవి ఉన్నప్పుడు కూడా మనకు మంచి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనిషికి చెట్టుకు చాలా అనుబంధం ఉన్నది. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు కూడా మనకు చెట్టుతోటి చాలా అనుబంధం ఉంటుంది. మనం పడుకోబెట్టంగానే ఉయ్యాల్లో వేస్తారు, అక్కడి నుంచి మొదలు పెడితే మనల్ని చనిపోయినాక లాస్ట్కు ఆ కట్టెతోటే కాలుస్తారు. అంటే అట్లా రకరకాలుగా మన జీవితంలో వృక్షం అంటే ఒక చెట్టుతోటి ఎటువంటి అనుబంధం ఉంది అనేది మనం అందరం కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, గ్రామ సమస్యలపై మంత్రి పొన్నం సమీక్ష. వన మహోత్సవం 100% పూర్తి కాలేదు, ప్రతి మొక్కను సంరక్షించాలి, మంత్రి కొండా సురేఖ. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు పెట్టాలి, మలక్పేట వాసుల డిమాండ్. పత్రా పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.